దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యము లోపలికి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్దాం? దేవుని వాక్యంలో మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత దగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం జీవించబడుదుగా. ఆమేన్. దేవుని వాక్యములోనికి వెళ్దాము అని నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. ఎందుకు అంటే దేవుని వాక్యమును పైన చూసే వాళ్ళు కూడా ఉన్నారు, లోపల చూడాలి. ఉదాహరణకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. సంగతులను మీరు పైనే అంటే పౌలు ఉద్దేశం ఏంటి? పైన చూడకండి బాబు, లోపల చూడండి అనే కదా. అందుకనే నేను కూడా ఏం చెప్తున్నంటే దేవుని వాక్యములోనికి వెళ్దామంటున్నా. హల్లెలూయా. దేవుని వాక్యము పైన చూడొచ్చు, లోపల కూడా చూడాలి. పైన కొన్నిసార్లకే ప్రత్యక్షపు గుడారం ఉంది, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దీని గురించి అనేక విషయాలు చెప్పుకోవచ్చు. ఉదాహరణకు దేవుని వాక్యం గురించి కూడా ఇందులో ఒక సంగతి చెప్తా. ఆవరణములో సూర్యకాంతి వెలుగు పడతారు. కామన్గా బైబిల్లోని జనరల్ నాలెడ్జ్ ఉన్న అందరికీ అర్థమవుతుంది. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు అన్నమాట, అందులో మర్మమే ఉండదు. ఆయన పాపుల కొరకు వచ్చెను అన్న మాటకి మర్మమే ఉండదు, అందులో లోతేం కాదు. అది అందరికీ అర్థమవుతుంది కదా. పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ సూర్యకాంతి వెలుగు వలన కాదు, అంటే ప్రకృతి సంబంధమైన వెలుగు వలన కనబడవు ఏ వస్తువులు. దీపస్తంభం ఉంది అక్కడ. దీపస్తంభం అంటే సంఘము అని అర్థం. సంఘములోని ఉన్నప్పుడు, సంఘానికి క్రమంగా వస్తున్నప్పుడు, బోధలోని అప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. అక్కడున్న వెలుగటంటే సంఘపు వెలుగు. హల్లెలూయా. ఇక అతి పరిశుద్ధ స్థలం ఉంది, అక్కడ ఏమీ లేవు. ఏమని ఉన్నదా వెలుతురికి మొత్తం కవర్ చేసి ఇమ్మన్నాడు దేవుడు. అక్కడ ఎవరు వెలుగు ఉందంటే దేవుని వెలుగే. ఇంకా బైబిల్లో మరొక లోతైన అనుభవం ఏంటంటే దేవుడే బయలుపరిస్తే తప్ప ఏ విషయాలు మనకు అర్థం కాదు. ఈ 3 అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. మామూలు జనరల్గా అర్థం చేసుకోవచ్చు చదివి. కాస్త దేవుని సంఘానికి వస్తున్నప్పుడు, బోధ చేస్తున్నప్పుడు కొన్ని లోపలివి అర్థం అవుతాయి. కంప్లీట్గా దేవునితోనే సహవాసము చేస్తే అసలు సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. అందుకే ఆయన ఎందుకు పిలిచాడంటే తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యములోనికే మనం వెళ్దాం. గడిచిన వారం కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం ఈ గ్రంథం గురించి. ఈ వారం కూడా ఒక ప్రత్యేకమైన విషయాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని చేతుల్లో ఉన్నటువంటి గ్రంథమును 7 ముద్రలు కలిగి, గట్టిగా వేయబడిన 7 ముద్రలు కలిగిన ఆ గ్రంథమును విప్పటానికి పరలోకములో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ యోగ్యులెవరూ లేకపోవుట యోహాను చూసి బహుగా ఏడ్చాడట. ఆ మాట చెప్పండి, బహుగా ఏడ్చాడట. అది ఆయన ఏడ్చిన ఆ ఏడుపులోనే కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. కొంతమంది అంటారు తొందరగా ఏడు సావరా అంటారు. అంటే ఏంటి?
అసలు సంగతి ఏదో చెప్పు, ఇంక ఏడు పాపని కదా అర్థం. అలాగా యోహాను ఏడ్చిన ఏడుపులో కూడా కొన్ని సంగతులు ఉన్నాయి. నేను బైబిల్ విషయంలో ఒకసారి మీకు చెప్పాను, ప్రతి అక్షరాన్ని కూడా శ్రద్ధగా చదవాలి. ఆయన ఏడ్చెనని రాయబడలేదు, అక్కడ బహుగా ఏడ్చెను అని రాయబడి. హల్లెలూయా. బహుగా అనే మాట కూడా యాడ్ చేసినట్టు ఇంకెంత ఏడ్చాడో మీరు ఆలోచించండి. సరే, మనం ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకొని చదవాలి, ఏ అక్షరాన్ని కూడా మిస్ చేయకూడదు. ప్రభు ఒక మాట చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో, ఆకాశము గతించిపోవును, భూమి గతించిపోవును, నా మాటలు ఎన్నడూ గతించవు, ఒక సున్నా అయినను ఒక పొల్లు అయినను. అంటే అర్థం ఏంటి? ఆ ఒక సున్నాను కానీ ఒక పొల్లును కానీ మిస్ చేసి చదవద్దని కూడా మనకు చెబుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అవునా కదా? అక్షరాలను చదివినప్పుడు ఏది బహువచనము ఏది ఏకవచనము అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడే వాక్యం మనకు అర్థమవుతుంది. పౌలు కూడా వాక్యాన్ని బోధించినప్పుడు ఒక మాట చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో అక్షరాన్ని ఎంత జాగ్రత్తగా బోధించాలని చెబుతున్నాడు. చూడండి, పౌలు 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. సంతానములు అని అనలేదంట, సంతానము అని అన్నాడంట. అంటే ఒక్క వచనాన్ని కొమ్ముని కూడా పౌలు ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్తున్నాడు కదా. కాబట్టి వాక్యమును చదివినప్పుడు కూడా అలాగే చదవాలి. ఇప్పుడు నేను ఇలా అన్నానని మీరు చదవటం మానేకండి కదా, సరిగ్గా కాంతి కనబడదు, ఆ విషయం నాకు తెలుసు. సడన్గా ఒక అధ్యాయం చదవమంటే అక్కడికి వచ్చాక టెన్షన్లో తప్పులు చదువుతారు, అది కాదని చెప్తుంది. నీవు చదివినప్పుడు ఒంటరిగా ఉండి వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడే శ్రద్ధగా చదవాలి. ఒక పాస్టర్ గారు అబ్బాయి బహిరంగ సభల్లో నిల్చొని దేవుని వాక్యం చదువుతున్నాడంట. ఆయన మేపు గొర్రెలము అన్న మాటని ఆయన ఏపు గొర్రెలము అన్నాడు తెలుసా. అనగానే మొత్తం సభకు వచ్చినాడు, అందరూ నవ్వేశారు. ఆ తర్వాత అర్థమైంది, ఏపు గొర్రెలు అన్నానా, నేను మేపు గొర్రెలు అనలేదా. అలాగే మరికొంతమంది ఏమని చెప్తారంటే, ద్రాక్షావళిని నేను ఏగలు మీరు అని అన్నాడు. ఆ విన్న కింద చదువురాణులు ఉంటారు కదా, అది వాళ్ళు తెలియదు, వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదువుకోరు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ద్రాక్షావళి మన ప్రభు ఏగలు మనం అని చెప్పేశారు అనుకో, ఈ మాట ఎక్కడుందని చదువుకోడు. అమ్మ అలా లేదమ్మా, ఎక్కడ వినిచావు, నువ్వు పొరపాటు వినిచావు అని చెప్తారు కదా. కాబట్టి చాలా శ్రద్ధగా దేవుని వాక్యమును మనం చదవాలి, ఇంట్రెస్ట్గా చదవాలి దేవుని వాక్యం. ఇందులో నుంచి ఒక మాట తీయకూడదు, ఒక మాట పెట్టకూడదు, అసలు అక్షరం కూడా తీయకూడదు, ఒక కొమ్ము జాయింట్ చేయకూడదు. ఎందుకంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 8వ వచనములో ఒక మాట ఉంది చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. పుట్టినట్లే ఉంది అవిశ్వాసం కాదు, అదే నేను చెప్పాను. ఆ విశ్వాసము, హల్లెలూయా, ఆ విశ్వాసము దేవుడికి కావాలంటే వచ్చినప్పుడు. ఇది ఇప్పుడు అవిశ్వాసాన్ని అర్థం చేసుకుంటే అవిశ్వాసులు కూడా ఎత్తపడతారని అర్థమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ విశ్వాసము కొరకు దేవుడు చూస్తే అన్యాయస్తుడు అతడు, న్యాయవంతుడు కాదు, మనుషులు పట్టించుకోడు, దేవుడు అంటే భయం లేదు. అలాంటి వాని దగ్గరికి విశ్వాసం వెళ్ళింది ఈమె.
ఒక విధవరాలు. అలాంటి విశ్వాసం దేవుడికి ఆయన రాకడి సమయంలో కావాలంట. ఆ విశ్వాసం నేను కనుగొనగలనని ఆయన ప్రశ్నిస్తున్నాడు అంటే కొంతమందికి అలాంటివి లేకుండా కోల్పోతారనే కదా. కాబట్టి ప్రతి అక్షరాన్ని శ్రద్ధగా చదవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనములో, యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. ఏమన్నాడు? మనం మామూలు చదువు, కథలు చదివినట్టు చదవకూడదు, నవలు చదివినట్టు చదవకూడదు. కొంతమంది ఇలా టీ తాగుతా చదువుతుంటారు, ఆ మేడకి ఆ బాల్కనీ అలా చదవకూడదు. బైబిల్ కాలు పైకెత్తి ఒకసారి బద్దకుంటే ఇలా చదువుతారు కొంతమంది, అలా చదవకూడదు. కొంతమంది ఇలా పడుకుని చూస్తున్నారు. ఒకసారి ఒకటి చూస్తాను ఇలా చూస్తున్నాడు మాకు పడుకొని ఇలా తీసి ఇలాగా. అలా చదివితే అసలు దేవుడు ఏమి నేర్పించడు. అసలు ఇందులో నుంచి ఒక అక్షరం తీయకూడదు, ఒక అక్షరం కలపకూడదు అనడానికి దేవదాసయ్య గారు ఏమన్నారంటే జారినా జిక్కే జేరినా జిక్కే అన్నారు. దేవునికి సంస్కృత పదం ఉపయోగించి ఏమన్నారంటే జారినా చిక్కే జేరినా చిక్కే. కాబట్టి శ్రద్ధగా చదువుతాం. ప్రకటన గ్రంథం గురించి ఎందుకు ఈ విషయాలు నేను చెప్తానంటే శ్రద్ధగా చదివి దేవుని వాక్యములోని విషయాలను త్రవ్వుదాం, నేర్చుకుందాం. బహుగా ఏడ్చాడంట. బహుగా అన్న మాటను మీరు ఆలోచించండి. చాలా చోట్ల ఈ మాట ఉండదు, అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. 40వ కీర్తన 5వ వచనమును మనం చదివితే దేవుడు గురించి ఒక మాట రాయబడింది. 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నారు. విస్తారములు కాదు, బహు విస్తారములు. దేవుడు మన పక్షముగా జరిగించిన ఆశ్చర్య క్రియలు బహు విస్తారములు. తన తలంపులు ఎంత విస్తారం. ఏదో కొద్దిగా 2 నిమిషాల నీ గురించి ఆలోచించి మర్చిపోయే వ్యక్తి కాదు, చాలా ఎక్కువగా నీ గురించి ఆలోచించే వ్యక్తి ఎవడంటే దేవుడే. మీ అమ్మగారిని మీ నాన్నగారిని అసలు అలా ఆలోచించరు, నాకు తెలిసే సంగతి. ఎంతవరకు ఆలోచిస్తారు? కొంతవరకు. ఎక్కువగా ఆలోచించేది దేవుడు. అందుకే ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకునివాడును నేనన్నా. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కృపను గురించి కూడా నువ్వు బహు కృపా విస్తారములు కలిగిన వాడవని నెహెమ్యా గ్రంథం 9:19లో రాయబడింది. బహు అన్న మాటను శ్రద్ధగా తీసుకోవాలి. ఆశ్చర్య కార్యాలట బహుగా చేశాడట. ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్తే నాకు కొన్ని సంగతులు గుర్తుకొచ్చాయి. నేనేం చేశానంటే 17 years ఉన్నప్పుడు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని మా ఇంటి పక్కన ఒక అతనికి అడిగాను. కార్ డ్రైవింగ్ నేర్చుకుంటానంటే మా దగ్గర హై స్కూల్ గ్రౌండ్లోనే నైట్ టైం నేర్చుకుంది కానీ రాని 9 గంటలప్పుడు తీసుకొచ్చారన్నమాట. అక్కడ అందరూ కూడా చెంబు పట్టుకొని నైట్ టైం కూర్చుంటారు. సరే నేను కార్ డ్రైవింగ్ తీసుకొని అప్పుడు కూర్చున్నాడు. ఆడు ఎటు పరిగెడితే అట్టే తిప్పేస్తాడు. ఆడు ఎటు పరిగెడితే అట్టు తిప్పేస్తాడు అనమాట. తిప్పేస్తుంటే ఆడు పరిగెట్టి గోడెక్కిస్తాడు. గోడెక్కిసిన తర్వాత ఈ పక్కన వెళ్తున్నాడు. ఆయన కాలు తీసి కాలు బ్రేక్ మీద దగ్గర అక్కడ ఆగిందనమాట. చంపేసావురా నువ్వు, అన్ని చంపేదు మళ్ళీ జైలుకి వెళ్ళారు అని అన్నాడు. అలాగానే ఒకసారి అనిపిస్తుంది వాళ్ళకి ఏమైనా అయ్యింటే నేను సింగపూర్ వచ్చేవాడినా, ఈ వాకింగ్ పోయించేవాడిని. అప్పటి నుంచి నాకు డ్రైవింగ్ అంటే కొద్ది భయం వేసి కొద్ది కాలం దూరం పెట్టాను. మొత్తానికి తెగించి సింగపూర్ వచ్చిన తర్వాత ఒకరోజు ఫోర్క్ లిఫ్ట్ తీశాను. నైట్ టైం సైడ్ రోలర్ ఉంటుంది సార్ పైపింగ్లో కదా, సైడ్ రోలర్. అదేం చేశానంటే నైట్ డ్యూటీ చేసినప్పుడు నిద్ర పట్టక ఖాళీ గుండి ఏం చేద్దామని చెప్పి స్టోర్ తాళం తీశాను. అక్కడ ఒకడు బ్లాస్టింగ్ చేస్తున్నాడు. ఈ బ్రేక్ వేయడం తెలియలేదు నాకు, ఎక్కడుందో వెళ్ళిపోతుంది. వాడి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు. బ్లాస్టింగ్ చేసినాడు పక్కకి విసిరేసి అసలు కింద బాట కింద దూరిపోయాడు అనమాట. అలా పరిగెట్టిస్తాను. ఒకవేళ అప్పుడేం జరిగినా సింగపూర్ అయితే అసలు 2 ఏళ్ళు అయితే తప్పించుకోవచ్చేమో. సింగపూర్లో అయితే అసలే వదలు. కానీ దేవుడు ఆశ్చర్యక్రియలు ఎన్నో విధములుగా మన పక్షంగా చేస్తున్నాం. ఒక అతను ఒకసారి సాక్ష్యం చెప్తున్నాడంటే ఏమని, నేను దారిలో వచ్చినప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయిందండి, ఆ బండి మించి పడిపోయాను, బండి డ్యామేజ్ అయింది కానీ నాకేం తగలలేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం అన్నారు అందరూ. ఇంకొక ఆయన చెప్పాడు ఇంకొక పెద్ద యాక్సిడెంట్ అయిందండి అని చెప్పాడు. ఆఖరికి ఒక అతను వచ్చాడంట, నేను దారిలో వచ్చానంటే చర్చికి వచ్చేటప్పుడు చాలా కార్లు వెళ్ళాయి, చాలా బళ్ళు వెళ్ళాయి, ఒక్క యాక్సిడెంట్ కూడా నాకు జరగలేదు, నేను ప్రశాంతంగా చర్చికి వచ్చాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఎవరు సాక్ష్యం గొప్ప చెప్పండి ఇందులో. ఆఖరి పడితే దెబ్బ తగిలింది కాబట్టి వచ్చి సాక్ష్యం చెప్పు, లేకపోతే చెప్పు.
అసలు ఏ రోజు నీకు తగలకుండా కాపాడుతున్న దేవుడే మర్చిపోతావా అని అప్పుడప్పుడు జస్ట్ మిస్ చేస్తుంటాడు అన్నమాట. దేవానికి స్తోత్రం అనడానికి. హల్లెలూయా. వారికి శ్రమ కలిగినప్పుడు దేన ప్రార్థనలు చేశారని యెషయా గ్రంథంలో రాయబడింది. కనుక దేవుని వాక్యములో బహు అన్న మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనందరం ఫలించాలనుకుంటున్నాడు కదా. యాక్చువల్ చెప్తున్నాను, దేవుడు మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం మీరు చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించుట వలన అన్నాడు. మామూలు ఫలించటం కన్నా బహుగా ఫలించటమే ఆయనకి ఇష్టం. మామూలుగానే ఫలించట్లేదు ఈ రోజుల్లో. ఇక బహుగా అన్నది అరుదైపోయింది, అది కష్టమైపోవచ్చు. మరి మీరు ఆలోచించండి, బహుగా ఉన్నారా? బహుగా దేవుడు తన కృపను మనపై చూపించాడు. బహుగా మనం దేవుడిని మనం ఫలించాలి. అధిక స్తోత్ర గలవాడు అధిక స్తోత్రాలకు అర్హుడు అన్నాడు. అంటే మామూలుగా స్తుతి చేయడానికి కాదు, అధిక స్తోత్రం అంటే ఎక్కువగా స్తుతి చేయటానికి చెప్పడం. హల్లెలూయా. ప్రేమింతును అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతును ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతును నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతును. ఆరాధన 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 కాబట్టి అధిక స్తోత్రార్హుడు. ఆయన కొరకు అధికముగా మనము ఫలించాలి, అధికముగా ఆయన్ని ప్రేమించాలి. బహుగా యోహాను ఏడ్చాడంటే ఆ సందర్భాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు యోహానుతో ఏమని చెప్పాడంటే ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడు. అనగానే పద్మాసులంకలో ఉన్న యోహాను దేవుని ఆత్మ సహాయము వలన చిన్నగా పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిపోయి దేవుని సింహాసనం ఆ చుట్టుపక్కల వాతావరణం చూసినట్టు 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో కుడి చేతిలో ఆయన గ్రంథాన్ని చూసినట్లుంది. ఆ గ్రంథము ఇప్పడానికి యోగ్యుడు ఎవరు లేకపోయేసరికి ఆయనకి ఏడుపు వచ్చేసింది. ఆయనకి ఎందుకు ఏడుపు వచ్చింది తెలుసా? దేవుని వాక్యం అర్థం కాకపోతే ఈ రోజుల్లో ఎవరు ఆడట్లేదు, కానీ ఆ గ్రంథము విప్పి అందులోని సంగతులు ఆయన తెలుసుకోవటానికి ఆయనకి ఏడుపు వచ్చింది. ఏడుపే వచ్చింది, ఏడ్చాడు ఆయన. ఆ వాక్యము అర్థము కావట్లేదు. మనం ఏ విషయాల్లో ఏడుస్తున్నాం మరి నాకేం అర్థం అవుతుంది. ఎప్పుడైనా ఏడ్చామో లేదో నాకు తెలియదు. ప్రభువా ఇది నాకు అర్థం కావట్లేదని ఏడ్చానా? ఏడుపు ఎప్పుడైనా ఉందా? మామూలుగా మనుషులే ఉండాలి. నేను చెప్పాను కదా, ఏట్రా నీ ఏడుపు అని అంటారు. అలా పదే 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 అడుగుతుంటుంటే ఏట్రా నీ ఏడుపు అని అంటారు అన్నమాట. అంటే ఏదో చెప్తే బాబా చేసేస్తాననే కదా. పదే పదే దేవుని దగ్గర నువ్వు ఏడిస్తే కనుక దేవుడు ఇందులోని విషయాలు నీకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. అడగాలి ప్రభు. పాటలు పాడుకుంటాం, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా కదా. వాక్యం కొరకు ఆకలి ఉందా? దేవుని సన్నిధిలో కనిపెట్టే గుణం ఉందా? వాక్యము కొరకు దప్పిగా ఉందా? మనం దేవుని వాక్యంలోని సంగతులు అర్థము కాలేదంటే అర్థం కాలేదని ఆపేసే పద్ధతి కాకుండా ఏడ్చి ఆ సంగతులు తెలుసుకునే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అదే అక్కడ మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం కాదు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియపరుస్తున్నాను. అంటే నువ్వు గ్రహించలేవు, నువ్వు చదువునా కూడా గ్రహించలేవు.
అర్థమే, నువ్వు చదివినా కూడా గ్రహించలేవు. అప్పుడు ఏం చేయాలంటే మొరపెట్టుము, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియపరుచు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుడిని అడగవలెను, ఆయన ఎవరిని గద్దించక ధారాళముగా దయచేవాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. దావీదు ఎవరిని ప్రార్థన చేశాడంటే 119వ కీర్తన 18వ వచనంలో చెప్పండి. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్లు నా కన్నులు. ఈ వచనం మీద నేను చాలా విషయాలు చెప్తాను. దావీదుకు ఒక సంగతి తెలుసు, దేవుని ధర్మశాస్త్రములో దేవుని వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అవి నేను చూడలేకపోతున్నాను, అవి నేను చూచినట్లు నా కన్నులు తెరువు. ఆయన ఒక సంగతి తెలుసుకున్నాడు, ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, అది చూసినట్లు నా కన్నులు తెరువుమని దేవుడికి ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు ఆయన కన్నులు తెరిచినప్పుడు ఆయన ఎటువంటి విషయాలు తెలుసుకున్నాడు తెలుసా? అసలు ఆయన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తాయి. 119వ కీర్తన, క్షమించాలి 139వ కీర్తన 15వ వచనం చదువుదాం. నేను రహస్యమందు పుట్టినవాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. తర్వాత నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను అసలు ఎలా కనుగొన్నాడండి? ఆయన పిండముగా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూచాడని ఆయన ఎలా గ్రహించాడు? పిండము అంటే ఈ రోజుల్లోకి అర్థమవుతుంది, ఆ రోజుల్లోకి అర్థమవుతుందా? ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేసి అమ్మ 2వ నెల 3వ నెల అని చెప్పేస్తారు. సంజన కడుపులో ఉన్నప్పుడు మేము స్కాన్ చేసి వాళ్ళు ఇక్కడ ఒక ఫోటో ఇచ్చాము, చాలా కాలం బైబిల్లో పెట్టుకున్నాను. అలా 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 కలర్ఫుల్. మొదటేమో బియ్యపు గింజ అంతే, 6 నెలలకు కొద్దిగా, 7వ నెలకు మాత్రం ఈ సైజు. ఇప్పుడేమో చూడండి దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి ఆ సంగతిని దావీదు ఎలా గ్రహించగలిగాడు? ఆ రోజుల్లో ఏమైనా స్కానింగ్స్ ఉన్నాయా? లోపల పిండముగా ఉంటుంది. అసలు స్కానింగ్లు లేనప్పుడే జరగబోయే దాన్ని చెప్పగలిగాడంటే ఆశ్చర్యకరమైన సంగతులు చూశాడని. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినటువంటిది తల్లి గర్భం. 15వ వచనములో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నేను నిర్మింపబడినప్పుడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఎక్కడ నిర్మించబడ్డాడు చెప్పండి? అగాధం అని చెప్పాలి. ఏంటి? లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు బాబు నువ్వు అక్కడికి ఇక్కడికి దాటడానికి కుదరదు, ఇక్కడ మహా అగాధం ఉంది అని. పాతాళం అగాధం అంటే. అగాధ కూపములో నుంచి క్రూర జంతువు ఒకటి పైకి రావుట ప్రకటన గ్రంథంలో మనం తెలుసుకోబోతున్నాం రాను. అగాధం అంటే పాతాళం. భూమి యొక్క క్రిందనున్న పాతాళములో విచిత్రముగా దావీదుని నిర్మించాడు. మీరు కొద్దిగా ఆలోచించండి, భూమి యొక్క కింద భాగంలో నిర్మించబడ్డా? వాస్తవంగా అక్కడే నిర్మించబడ్డాడు. నేను ఇంకొక రీజన్ కూడా చెప్తాను. యోబు గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు తొలగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి తనను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్తాడు చెప్పాలి? తల్లి గర్భంలోంచి దిగంబరిగానే వచ్చాడు, ప్యాంటు షర్ట్ వేసుకొని పుట్టలేదు. తిరిగి ఎక్కడికి వెళ్తానన్నాడు? తల్లి గర్భంలోని. కంటే అర్థం పెట్టి తల్లి గర్భంలోకి వెళ్తారా? నికోదేమో ఏమన్నాడు? ఎవడైనా ముసలోడు మరలా తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించగలరు అన్నాడు కదా. అంటే ఇక్కడ చెబుతున్న తల్లి స్త్రీ కాదు,
భూమి భూమి హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది. భూమి యొక్క అగాధ స్థలముల కింద మన ఆత్మ నియమింపబడింది. శరీరమేమో తల్లి గర్భములో నిర్మించు. ఈ ఆత్మను తీసుకొచ్చాడు. ఒక ఆత్మల కర్మాగారం అనేది పాతాళంలో ఒకటి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు, కానీ కూర్చుంటే మనం రాత్రంతా మాట్లాడుకున్నాం విషయం గురించి. బైబిల్ని తీసుకుపెడతాం. భూమి యొక్క కింద భాగమున మన ఆత్మ నియమింపబడింది, అక్కడ తయారవుతుంది. కాబట్టి మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని యోబు ఎందుకు అన్నాడంటే పాతాళానికి పోతాడని కాదు. ప్రభు పునరుద్ధానానికి ముందు పరదేశ అనేది కిందనే ఉంది, భూమి కింద. తర్వాత మూడో ఆకాశానికి వెళ్ళబడింది. కాబట్టి మీరు ఆలోచించండి, భూమి యొక్క అగాధ స్థలముల్లో ఈ దావీదు యొక్క ఆత్మ నియమింపబడిందంట. అప్పుడే నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదన్నా. హల్లెలూయా. ఇంత మర్మమైన విషయాలు నేను కనుక్కున్నాను. అందుకే మన కన్నులు తెరవమని ప్రార్థించాలి. ప్రభువా నీ వాక్యం నాకు అర్థమైనట్లు నా ఎడల కృప చూపమని కన్నీరు కార్చి ప్రార్థించే అనుభవం ఉండాలి. అప్పుడు దేవుడు తన వాక్యములోని సంగతులు బయలుపరుస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి ఉండగా మొదటి మూలపాఠములు మీరు ఇంకా నేర్చుకుంటున్నారని. మొదటి మూలపాఠములు అంటే చదువులో మొదటి మూలపాఠములు ఏంటి? ఈ 10 ఏళ్ళు వచ్చినా వాళ్ళే చూస్తున్నాము. ఏం సిగ్గులేదురా నీకు చెప్తాను అంటారా అంటారా? చెప్పండి, మీరు ఆలోచించారు అంటారా లేదా? 30 ఏళ్ళు వచ్చాయి వాళ్ళు చూస్తున్నాడు అనుకోండి, కానీ ఏమంటారు? ఆధ్యాత్మిక జీవితంలో సంవత్సరాలు గడిచిపోయాయి కానీ అవసరమైన సంగతులే తెలియదు బైబిల్లో ఏమేమి ఉన్నాయో. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కొక్కసారి మందిరంలో కూర్చుంటే పాలపేకలు పట్టుకున్న వాళ్ళు అందరం చూస్తుంటారు. భోజనం చేసిన వాడికి పాలపేకడు వచ్చి బోధ చేసినట్టు ఉంటుందని అసలు సంగతే తెలీదు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. మొదటి మూలపాఠమే రాలేదు. దేవుడు ఉద్దేశం ఏంటంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులు అయిపోవాలన్నాడు. మీరు బోధకులు ఎలాగవుతారంటే ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివి నేర్చుకోవాలి. ఆ గుణము యోహానుకు ఉంది, ఏడ్చే గుణం అని. ఏడ్చి 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 ఆ విషయాలు తెలుసుకున్నంత వరకు బహుగా ఏడ్చాడంట. ఇప్పుడైనా వాక్యంలోని సంగతులు నాకు అర్థం కావాలని. నువ్వు ఏడ్చావా? ఇక్కడ ఉన్నవారు ఎప్పుడు నేర్చారా? ఉపవాసం ఉన్నారు వాక్యం కొరకు అర్థం కావాలి. ఇది మొట్టమొదటి విషయంగా ఇందు మూలముగా నేను ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగుతుంది. రెండవ విషయాన్ని దేవుని వాక్యములో నుంచే మనం ఆలోచిద్దాం. అక్కడ మీరు ఒక మాటను గమనించండి. యోహాను బహుగా ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడు? చూడండి, గ్రంథములోని సంగతులు విప్పబడడానికి ముందు ఆయన ఇంకొక పని చేశాడు. పరలోకమని చూశాడు, ఎవ్వరు కనబడలే. భూమి మీద చూశాడు, మహా గనులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వీళ్ళెవరిక కూడా ఆ గ్రంథం విప్పడానికి యోగ్యులు కాదు. భూమి గ్రంథం చూశారు, లేదు. అప్పుడు ఏడ్చాడు. ముందే ఏడ్చలేదు ఆయన. ముందు రాగానే ఏడ్చలేదు ఆయన. ఆయనకు అర్థం కాలేదు ఒకటి. రెండవది, ఆ అర్థము కాని సంగతులను చెప్పగలిగిన వాడిని వెతికాడన్నమాట. ఏం చేశాడు? అప్పుడు కూడా కనబడకపోయేసరికి ఏడవటం మొదలుపెట్టాడు. దేవుని వాక్యము సరిగ్గా బోధించేవారు మనకు కావాలని ఏడవటం అనే ఒక పాఠాన్ని దేవుడి ఇందులోంచి మనకి నేర్పిస్తుంది. మీరు ఎప్పుడైనా ఏడ్చారా? ఏటన్నా వాక్యాల తీర్చాడన్నా, ఏటన్నా బుర్ర తీసాడన్నా అని అంటున్నాం, కానీ సరిగ్గా చెప్పే వాళ్ళ గురించి మోకరించి ప్రార్థన చేసేవా? చెప్తే అలా ప్రార్థన చేస్తే ఉన్నోడు పోయి చెప్పేవాడిని తీసుకొస్తాడు దేవుని. లేదా ఉన్నోడికే చెప్పే అనుభవిస్తాడు. సుధాకర్ పాల్ ఒకసారి ఒక సంగతి చెప్తాడు. ఒక పాస్టర్ గారు అట్లా వాక్యం చెప్తాడు, బుర్ర తినేస్తాడు అంట. సంవత్సరాలు అసిస్టెంట్ పాస్టర్గా ఆయన తిరిగేటట్టు, కానీ ఆయనకు వాక్యం రాదు. ఎప్పుడు చెప్పిందో విశ్వాసం విశ్వాసం విశ్వాసం. రాజమండ్రిలో ఒక పాస్టర్ గారు కూర్చున్నాను, ఎప్పుడు చూసినా ఏసావు యాకోబు గురించి చెప్తాడన్నా, దేనికి చెప్పడన్నాను. ఎప్పుడు చూసినా అదంట. అప్పుడు నేనన్నాను, బాబు నేను చాలా మందిని చూశాను, ఎప్పుడు చూసినా దశమభాగం గురించి చెప్తారు అని చెప్పాను. మొత్తానికి ఒకరోజు ఈ పాస్టర్ గారు 1 సంవత్సర కాలం కనబడలేదట. 1 సంవత్సర కాలం తర్వాత అసిస్టెంట్ పాస్టర్ అతను కలిసి,
మరలా ఒక దగ్గర వాక్యానికి వెళ్తే అద్భుతంగా చెప్పాడంట ఆ పాస్టర్ గారు. అప్పుడు అసిస్టెంట్ పాస్టర్ అడిగాడట, ఇంతకుముందు మీరు వాక్యం చెప్తే బుర్ర తినేసినట్టు ఉండేది, నాకు కోపం వచ్చి చాలాసార్లు అడిగేది అనుకున్నాను, ఈరోజు చెప్తారు ఇంత బాగా చెప్పారు. బాబు నా కాలు ఇరిగిపోయి హాస్పిటల్ ఉన్నాను, ఏం చేయాలి తెలియక రోజు బైబిల్ చదివాను, అందుకే నాకు బాగా అర్థమవుతుంది బైబిల్ అని చెప్పాడు. పోయిందా? మనం గట్టిగా ప్రార్థన చేస్తే బాగా చదివే కృపను ఇస్తారు వాళ్ళు. పౌలు ఒక ప్రార్థన విన్నపం కోరాడు, మీరు తీసి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుట అనుకూలమైన సమయము మా కొరకు అని ఏమని అడుగుతాడంటే, బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును చెప్పినట్లు, ఒకటి దానికి సమయము దొరికినట్లు, 2 ప్రార్థన చేయమని అన్నాడు. అడిగాడు, అతనే అడిగాడు. అసలు పౌలే అప్పటికే ఎన్నో మర్మాలు చెప్పిన వ్యక్తి, అనాది కాలంలో మరుగై ఉండిపోయిన మర్మాలన్నీ తీసి ప్రకటించిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ మర్మాలను సరిగ్గా బోధించినట్లు మీరు మా గురించి ప్రార్థన చేయండి అని ఆయనే అడిగాడు. మీరు కూడా నా గురించి అలాగే ప్రార్థించండి, అనుకూల సమయము నాకు దొరకాలని, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలని, మొహమాటం లేకుండా బాధాలని చెప్పాలి. అలాగే ఎందుకన్నా చెప్పు, ఊరినే లేనిపోయిన తగాదాలు మనకి ఎంత బాధినా మేము కదలం. ఒకసారి ఒక పొడుపు గారు చెప్తారు, ఒక కప్ప అంటే ఎక్కడి నుంచో గెంతుకుంటూ బండ కిందకు వచ్చింది. చాలా కప్పలు ఉన్నాయి అక్కడ. ఇంకెలా ఉంటుంది, పండగ చేసుకుంది కప్పల మొక్కలు చూసి. ఈలోగా ఆ బండ మీద ఒక సాకుడు వచ్చారు, ఉతుకుతుంటుంటే ఆ దెబ్బకి కొత్తగా వచ్చిన కప్ప ఎగురుతుంది, మిగిలిన కప్పలు ఏమి ఎదగట్లేదు. ఏంటి పైన బాతుంటే నా భయం వేసి ఎగురుతున్నాను, మీరేంటి ఎగట్లేదంటే, మీరు చాలా కాలం నుంచి బాతురు, నువ్వు కొత్తగా వచ్చే కూడా ఎగురుతున్నావు, 10 రోజుల తర్వాత నువ్వు ఎగరవు అన్నాడు. మొట్టమొదటి వాక్యం ఉన్నప్పుడు బాగానే గెంతులేస్తాం. ఎలా ఉంటుందంటే, ఒక పాస్టర్ గారు చెప్పారు, పాములోడు ఉంటాడు తెలుసా మీకు? పాములోడు తెలుసు కదా. మన ఊర్లోకి పాము వచ్చేసింది అనుకో, అది ఊరికే బొస కొడుతుంటుంది, ఎవరి వైపు చూస్తే పొజిషన్ కొడుతుంటుంది అన్నమాట. అలాగే కొత్తలో వాక్యం వినగానే మరి ఎలాగలా కాదు రెచ్చిపోతుంది. ఆ పాములోడు రాగానే ఆ దగ్గర ఏముంటుందో తెలీదు, ఆ ఊదుతాడు అని కన్నులో దూరిపోయి. అలాగా ఎవడో ఒకడు వచ్చి ఊదుతాడు, పాములోడు ఎవడనుకున్నావు, సైతాన్ ఆడు వచ్చి ఊదుతాడు అన్నమాట. ఎన్నసార్లే ఎప్పుడు నుంచి వింటలేదు నువ్వు ఈ మాటలు, 12 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు నేను ఇక్కడ అయ్యా మాటలు వింటున్నావు. చాలు ఊరికంటే ఒక వారం వచ్చి ఒక వారం మనిషి, ఒక వారం వచ్చి ఒక మనిషి, పూర్తిగా మానేసిన వాళ్ళు ఉన్నారు, అడ్డింగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దేవుడి వాక్యము సరిగ్గా బోధించే వారి కొరకు వెతికి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని, వాళ్ళ గురించి కన్నీరు కార్చమని వాక్యం చెప్తుంది. మీరు కొన్ని సంఘాలు చూడండి, ఆ సంఘ కాపరి వేరే సంఘానికి ఎక్కడికో ఊరికి వెళ్ళి బోధిస్తుంటే ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు, మా కాపరి అక్కడ బాగా వాడబడాలి అని ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇది 2వ విషయం. ఇందు మూలంగా నేను ప్రకటించింది ఏంటి, 2వ విషయం, సేవకుల కొరకు, వాక్యం బోధించే వారి కొరకు ప్రార్థన చేయండి. మామూలు కాదు, బహుగా ఏడుస్తూ ప్రార్థన చేయొద్దు. 3వ విషయం, యోహాను అక్కడికి ఎందుకు వెళ్ళాడు అంటే ఒక ఉద్దేశంతో వెళ్ళాడు కదా, ఒక ఉద్దేశము కలిగే కదా వెళ్ళాడు. ఊరికినే ఎవరు వెళ్ళరు. ఎవరైనా వచ్చి పిలిచాడు, బాబు నువ్వు రా నాతో పోతానంటే అతను వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్తాను అంటే అతను పిలిచాడండి వెళ్ళిపోతాడు. అదే ఎక్కడికి వెళ్తుంటే ఏమో నాకు తెలియదని ఎవరు అనరు. ఎక్కడికి వెళ్తున్నావో ఒక రీజన్ ఉండాలి. ప్రభువు కూడా ఊరికినే పిల్లలేదు, నా వెంబడి రండి నిన్ను మనుషులను పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తాను. ఇప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి ఎక్కడికై అలా ఆయనకి వెనక తిరుగుతుంటే మమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని అందుకే మేము తిరుగుతున్నాం అని చెప్తాడు.
అదే నేను ఎక్కడికి వెళ్తుంటే ఏమో నాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే పిచ్చుడు అనుకోండి ఎక్కడికి వెళ్తావు లేదు ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. మనం చేసేదానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ఒక గురి అనేది ఉంటుంది కదా. పౌలు అన్నాడు నేను గురి లేని వాని వలె పరిగెత్తు వానును అవును అన్నాడు. ప్రసంగానికి గురి ఉండాలి, మనం చేస్తున్న పరిచర్యకు ఒక గురి ఉండాలి. ఆ గురి లేకుండా పరిగెత్తకు. రన్నింగ్ పోటీ పెట్టగానే ఒక గురి ఉంటుంది, ఆ పరిగెత్తగానే ఇటు సైడ్ దిగి అప్పుడు వాడిని ఏమనుకుంటారంటే ఏటాడు ఏం పరిగెడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నాడు, గురికెళ్ళి పరిగెత్తాడు నన్ను పక్క తీసుకొచ్చి ఇంకెప్పుడు మాత్రం ఇందులో రాకరని చెప్తాను. కాబట్టి గురికెళ్ళి పరిగెత్తాలి కదా. యోహాను అక్కడికి వెళ్ళాడంటే ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశము నెరవేర్పు కొరకు ఆయనకి అవకాశాలు ఏమీ కనబడలేదు. పరలోకంలో కనబడలేదు, భూమి మీద కనబడలేదు, భూమి కింద కనబడలేదు. యాడ్డు మొదలు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక గురి అనేది మనం పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత అది నెరవేరకపోతే ఏం చేయాలి? ఏడవాలి. నేను సేవ చేసేస్తాను, నేను వచ్చేసి అవ్వలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏడవాలి. ఏ ప్రభు నేను వచ్చాను సేవ చేయటానికి, అయినా ఆత్మలు రావట్లేదేంటి అని చెప్పి హే ఎందుకు వచ్చిందిలే గొడవ అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కాదు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు చూస్తాం, మూత వేసిన వాళ్ళు కూర్చుంటాం, తాళాలు వేస్తాయి. ఇప్పుడు వచ్చి ఏ సంఘం ఇండియాలో కూడా ఏ సంఘం కూడా స్టార్ట్ చేసిన తర్వాత ముగింపుని చూడలేదు, కానీ సింగపూర్లో మొత్తం తాళాలు వేయడం చూశారు ఆ సంఘానికి. ఎంత గొప్ప పరిచయం, ఎందుకు వచ్చారో తెలియదు. అన్నాసగా అందరినీ కలిపిలు చేసి పారిపోయి. కాబట్టి ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళిన ఉద్దేశం నెరవేరకపోతే ఆ ఉద్దేశం జరగాలని ప్రార్థించేయాలి. పాల్ యాంగ్సో గారు దేవుని మందిరం కట్టడానికి సంఘాల్లో ప్రకటించారు. అప్పటికే ఆయన సంఘం 5 లక్షలకు పైగా జనం వచ్చు. ప్రజెంట్ 10 లక్షలు జనం వస్తున్నారు. 5 సర్వీసులు జరుగుతాయి సండే. ఒక్కొక్క సర్వీస్కి 2 లక్షలు జనాభా ఉంటారు అక్కడ. మందిరము 2 లక్షల జనాభాకు సరిపడగా కట్టాలని సంఘంలో ప్రకటించి సంఘస్థులందరూ పోగేసిన కొన్ని కోట్లు ఖర్చు పెట్టి స్థలం కొని గోడల వరకు కట్టేసరికి ఆయన అప్పులైపోయాడు. డబ్బు లేదు, అప్పు అయిపోయాడు. అప్పులో వచ్చేస్తున్నారు, ఏం చేయాలో తెలియలేదు. అందరూ చెడ్డగా అనుకోవడం మొదలు పెట్టారంట. అది చేసేస్తానంటే ఇచ్చేస్తున్నాడు. చూడండి ఏం చేశాడు. మోసే గురించి అనుకోలేదు. బాబు ఐగుప్తుల నుంచే కదా కడుపుండగా అన్నం తిన్న వాళ్ళు, దోసకాయ కూర బాగుంది, కాకరకాయ బాగుంది, కూరగాయలు బాగున్నాయి, మాంసం కూర కూడా బాగుంది. అడవిలోకి తీసుకొచ్చా ఎప్పుడు చూసినా మన్నే. అక్కడేమో గొడ్డులా కష్టపడితే ఆ ఫుడ్, ఇక్కడేమో పళ్ళు పట్టుకుని ఇలా ఆకాశం పెడితే పడిపోయేది, వీళ్ళకేమో వద్దు. అక్కడేమో గొడ్డులాగా పనిచేశారు మాట, ఇటుకలన్నీ రాళ్ళని. ఒకసారి చిప్పెళ్ళు చూశాను, ఒక సైన్కి ఎంత పెట్టుకొని పట్టకర్త పట్టుకుంటే ఈ రాయి తీసి అని వేస్తాడు అన్నమాట. ఆ తర్వాత వెళ్ళి ఇంత ముద్ద తింటాడు. అదే దేవుడు ఇలా పైనుంచి వెళ్ళేస్తుంటే ఇలా ప్లేట్ పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి తినడమే. అది నచ్చలేదు. ఐగుప్తులైతే ఎలాగుండేది, ఐగుప్తులైతే అలాగుండేది అని మోసే మీద తనుక్కున్నారు. అలాగే పాలయాంగ మీద తనుక్కున్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆయనకి నిద్ర పట్టక ఆ గోడల మధ్యలోనికి వచ్చి నించొని పెద్ద పెద్ద కేకలేసి వచ్చాడట. పెద్ద పెద్ద కేకలేసి ఆయన పుస్తకంలో రాస్తే ఎవరంటే ఒకవేళ ఎవరైనా చుట్టుపక్కల వెళ్ళేవారు చూస్తే ఒకవేళ దెయ్యం అనుకుని పారిపోతారేమో, నన్ను చూసి ఎవడో పిచ్చెక్కిపోయి సమాధుల్లో తిరిగి వాళ్ళు ఉన్నాడని అనుకుంటారేమో. అలాగ పెద్ద పెద్ద కేకలు వేసి ఏడ్చాడంట. ప్రభువా నన్ను చంపే, ఈ గోడల నా మీద పడిపోయి నేను చనిపోయినా పర్వాలేదు, ఈ అమ్మ నేను భరించలేకపోతున్నాను ఈ అవమానం అని ప్రార్థించి ఇంటికి వచ్చిన తర్వాత 10 కోట్ల చెక్కు వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీకు తెలుసా, కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన దేవుడు తృణీకరించాడు. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటను కోస్తాడు. ఈరోజు నీకు వచ్చిన అవమానానికి కానీ ఇబ్బందికి కానీ ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే కానీ నీకు బాధ కలిగినప్పుడు అది నీకు ఆశీర్వాదం. నన్ను ఇలా కనిచాడన్నా అది ప్రైజ్లాడు చెప్పను ఏం అని అనుకోకూడదు. ఇంకా సంఘానికి నేను వెళ్ళను అని అనుకోకూడదు. జరుగుతాయి. నన్నైతే బయటికి తోసేసా, అయినా నేను దేవుడి సన్నిధి మానేనా? మానలేదు కాబట్టి ఎంతమందికి చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. అయినా దేవుని కొరకు నిలబడు. మనం వచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ప్రార్థనలో కొనసాగాలి. హల్లెలూయా. తమ్ముడు మంచి పాట పాడాడు. సాగిపోదును సాగిపోదును
ఆగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను సాధనలో నేను విశ్వాసములో నేను సాధనలో నేను హల్లెలూయా 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 కాబట్టి మనసు బాగోలేదని చర్చ మానేకండి. అవునా? మనసు బాగోలేదని చర్చ మానే. మనసును బాగు చేయగలిగిన దేవుడు మనకు. హల్లెలూయా. ఎంత కష్టమైన దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరైనా దేవుని సన్నిధికి పిలిస్తే సంతోషపడాలి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు ఐ హేట్ యూ బ్రదర్ అని అనలేదు. అలా అనలేదు. కానీ నాకు మాత్రం ఒకడు అన్నాడు అలాగే, ఐ హేట్ యూ బ్రదర్ అని అన్నాడు. పిలిచాను నేను దేవునికి స్తోత్రం చెప్తాను, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని పంపించాను. ఏం చేస్తాం? వాక్యం ఏం చెప్పింది? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు సంతోషించాడట. పిలిచామనుకో, ఈరోజు ప్రేమ ఉంది కదా రా అంటే ఏ రా టీవీ జరుగు అనుకుంటా. ఇట్లా అంత ఆనందంగా రావాలి. ఉత్సాహగానము పాడుతురండి. ఇక్కడికి వచ్చాక మాత్రం ఆ పాట పాడితే అందరితో పాడేస్తారు. ఆ పాట ఉత్సాహగానము చేసేదము బలపరచెదము మన యేసయ్య నామమును. అది బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాతే అక్కడ ఉండదు. మళ్ళీ యెహోవా మందిరమునకు వచ్చినప్పుడే పాటలు పాడుకొని రమ్మన్నాడు. దేవుని మందిరములో అడుగుపెట్టినప్పుడు కీర్తిస్తూ గానాలు పాడుతూ అడుగుపెట్ట. అసలు ఒకళ్ళు దేవుని మందిరానికి రాని పిలిచినోడు మనకు దొరికినందుకు ధన్యులు కదా. అలాంటి ఫ్రెండ్ మనకు దొరికినందుకు ధన్యులని చెప్పాలి. అంతేగాని ఇంతకుముందు ప్రభుని నమ్ముకోక ముందు ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, సరే రారా అంటే వచ్చేసాడు. తర్వాత మన ప్రభుని నమ్ముకుంటే రారా ప్రేయర్కి వెళ్దామంటే, బాబు మా ఓడి మొత్తం తీసుకెళ్ళకమ్మా ఏమంటే ప్రేయర్కి ఎట్టి పంపించారు. అదే మందు కొట్టడానికి అయితే పంపించేసేది. మందు కొట్టడానికి సిగరెట్ తాగడానికి పంపించేస్తారు. తల్లులు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి మూడో విషయాన్ని నేను చెప్పింది ఏంటి? గురి లేదంటే ఉద్దేశము నెరవేరాలి. నాలుగవది ఆసక్తి. తొందరగా వచ్చేసి టైం అయిపోయింది అనుకో, ఇంకా మనకు 10 నిమిషాలు టైం వెయిట్ చేస్తాడు. మీరేం కంగారు పడకండి. ఆసక్తి. ఆయనకి ఎంత ఆసక్తి ఉంది ఆలోచించండి. ఒక సంగతి అర్థం కాలేదంటే ఎంత ఆసక్తి ఉందో ఆయనకి. అసలు దేవుడంట ఎవరినైనా ఆశీర్వదిస్తాడు కానీ ఆశ లేనోడిని ఆశీర్వదించడు. ఈ మాట మీరు మీ బైబిల్లో రాసుకోండి. ఇప్పుడు నాకు బిర్యానీ తినాలని ఆశ ఉంది. వెంటనే ఎవరైనా బిర్యానీ తెచ్చారనుకో, అబ్బా నా ఆశ తీర్చావు ప్రభు అంట. నాకు అసలు తినాలని కోరిక లేదు. ఎవడని తెచ్చాడు అనుకో ఎలాగుంటుంది? కడుపు నిండిన వాడు తేను కొట్టున్నాను అంటే ఆశ లేనోడికే ఒక ఆశీర్వాదం దగ్గరకు వచ్చినా పెద్ద ఏ ఉండదు. కోట్లు ఆస్తున్నోడి దగ్గరకు వచ్చి వాళ్ళు 1,00,000 రూపాయల ఖర్చు పెట్టుకుంటే సార్లారా ఇచ్చావు అదే కోట్లు అంటే కదా. ఆశ లేనోడికి ఆశీర్వాదంగా ఉండదు. ఆశ కలిగిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలోనైనా ఆసక్తే కలిగి ఉండండి. ఏ శక్తి? గట్టిగా చెప్పండి. ఏ శక్తి? ఆసక్తి. హల్లెలూయా. మీరు ఆసక్తి విషయమందు మాంజులు కాక అని అన్నారు. కాబట్టి నాలుగవది ఆసక్తితో మనం వెళ్దాం. ఇంకేంటి? 5వ వచనం. 5వ విషయాన్ని చెప్తాను చూడండి. దేవుని వాక్యము అర్థం కావటానికి 3 లోకాల్లో అయినా వెతికాడు. అంటే దేవుని వాక్యము ఎక్కడ సరిగ్గా బోధించబడుతుందో అక్కడికి ఎంత దూరమైనా వెళ్ళిపోవాలి. అక్కడ సందర్భాన్ని చూడండి. టాప్ టు బాటం చూసినట్టుగా రాయబడింది. అన్నిట్లకంటే కిందనున్నది భూమి, అన్నిట్లకంటే పైన ఉన్నది పరలోకం, ఆకాశం. ఆకాశంలో అన్నింటికంటే పైన ఉన్నాడంట ప్రభు. అక్కడి నుంచి కింద వరకు చూశాడు. ఎక్కడ దొరుకుతుందని వెతికాడు. ఎక్కడ సత్యవాక్యం ఉంటుంది దాని కొరకు కష్టపడి అంత దూరమైనా వెళ్ళిపోవాలి. పక్కనే ప్రేయర్ అయినా సరే వెళ్ళరు.
ఒకసారి ఏసన్ గారు ఒక సంగతి చెప్పారు. వాళ్ళు చర్చి గట్ట 2 ఊర్లు దాటి వస్తుందంట ఒక ఆమె. ఇంకా షాపులు కూడా వేయరంట, ముందే వచ్చి చర్చి ముందు కూర్చుంటుందట. పక్కనే అంట ఇలా గోడ కించుదంట చర్చి. ఆరాధన సమయంలో మధ్యలో కించుదంటాడు వచ్చేది. పక్కనే ఆడికి కుదరట్లేదు, కానీ ఎక్కడో 2 ఊర్ల నుంచి వచ్చే ఆయనకు మాత్రం కరెక్ట్ టైంకి వస్తుంది. చాలామంది ఇలాగే ఉంటారు. ఈ పక్కనే ఇక్కడ రారు. బెంజూరు నుంచి మేమైనా బండి వేసుకుని తొందరగా వస్తున్నాం దేవునికి తొందరగా. కాబట్టి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడికి మనం వెళ్ళిపోవాలి. ఈ యోహాను ఏడ్చినటువంటి ఏడుపులో ఈ 5 విషయాలు మనం గుర్తుపెట్టుకొని అనుదినం మన ధ్యానములో మన ప్రార్థనా జీవితం ఈ విధముగా ఉంటే ఈ గ్రంథములోని సంగతులు మనకి అర్థమవుతాయి. వచ్చే వారం ఈ గ్రంథములో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము మాత్రమే ఎందుకు ఆ ముద్రలను విప్పగలడు అనేది మనం నేర్చుకున్నాం. అందరూ కూడా లేచి నిల్చున్నాం, ప్రార్థనలో ఎదుర్కొందాం. దేవుడిచ్చి నీ మాటలను బట్టి మొదటగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.